కుమ్మడి దాల మంచిమయ శోభించాల ధరణి కుమ్మడి దాల ఏ వింతైనా సరే గాని అన్ని వ్యర్థమైనా సరే గాని అల్లిరాయన నా కళ్ళతో చూడదు ఊరుకోను. ఒకవేళ దానికి నాకు పెళ్లి చేయకున్నా ప్రేమించకున్న దాన్ని ఈ కళ్ళతో చూడడానికి అవకాశం కలిగించినా వెళ్ళి వస్తాను బావా. అర్జున నేను చెప్పేది కాస్త ఆలకించు. పట్టరాని కొమ్మ నీవు పట్టి కూర్చున్నా అట్టి రమణి జోలి విడుమా రట్టు తెలియాలేవు అట్టి రమణి జోలి విడుమా పట్టరాని కొమ్మ. అవును. ఆ కొమ్మను పట్టుకుంటే ఏమైతుంది? ఏమవుతుంది? చెడిపోతావు. అది విరిగిపోతది, కూలిపోతది, నీవు పడిపోతావు. ఆ పట్టరాని కొమ్మను పట్టుకొని నువ్వు చెడిపోకు, అల్లిరాని కోరుకొని నీవు వ్యర్థము కాకు, నీ ప్రయాసము వ్యర్థము చేసుకోకు అర్జున. ఇంకా మనము తిరగవలసిన కొన్ని తీర్థయాత్రలు ఉన్నవి. ఆ యాత్రలు తిరిగి మనం అస్తినాపురము చేరుకోవాలి అర్జున. ఆ ఆశ వదిలే. ధరణి కుమ్మడి దాల మంచిమయ శోభించాల ధరణి కుమ్మడి దాల ప్రపంచమే లేదు. నీ ఉంటేనే ప్రపంచం మనకు వెలుగు. కాబట్టి ఇక ఈ ఒక్కరోజు అల్లిరాయుడు నాకు కళకు చూపించే భాగ్యము కల్పించు బావా. అంతే చాలు. కాస్త విశ్రమించు. సరే, అర్జునుడు ఎంతగానో బాధపడుతున్నాడు. అల్లిరాణిని ఒక్కసారి నా కనులారా చూస్తాను, కానీ ఆ అమ్మాయితో ప్రేమ కానీ పెళ్లి కానీ నాకు ఏది అవసరం లేదు బావా. ఆ అమ్మాయిని ఒక్కసారి నా కళ్ళతో చూస్తానంటున్నా. సరే, ఆ అల్లిరాణిని అర్జునుడి కళ్ళకు చూపిస్తా. అర్జున, ఆలోచించా. అల్లిరాణిని నీ కన్నులకే చూపిస్తాను. సరే, అంతే కదా. దానితో పెళ్లి వద్దు, దానితో ముచ్చడవద్దు, దాని నా సన్నిధానంలో చేర్చుకోవద్దు, దానితో ప్రేమించకుండా గాని ఈ కనులతో చూస్తేనన్నా నా మనస్సు స్థిమితమవుతుంది. ఇక దానిపైన ఆశ తీరుతుంది. ఇక మనం తీర్థయాత్రకు వెళ్ళిపోవచ్చు. సరే, ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నా మహిమ చేత కోట్లాది కొలది మృగములను కల్పించి ఆ అల్లిరాని పరిపాలించే ఆ మధురాపురి పైకి పంపుతారు. అవును.
పంపిన కర్షకులంటే కాపు వాళ్ళు వేసుకున్నటువంటి పంటలన్నీ అవి పాడు చేస్తారు. అప్పుడు వీళ్ళంతా వెళ్ళి అల్లిరానికి మొరపెట్టుకుంటారు. అల్లిరానికి మొరపెట్టుకున్నప్పుడు అల్లిరాని భీభత్సము చేత వేట మార్గమ్మనకు బయలుదేరి వస్తుంది. ఆ అల్లిరాని వేట మార్గమ్మనకు రావాల్సిన సమయంలో నీవు ఈ రూపముతో వెళితే అల్లిరాణిని చూడలేవు. ఎలా వెళ్ళాలి? నీవు ఒక ఆడ రూపము ధరించాలి. అది నా నుంచి కాని పని. కాని పని అంటే అమ్మాయి నీవు చూడలేవు. నీవు ఆడవేషము నేను ధరింపచేస్తాను. ఆడవేషము ధరింపచేస్తాను. ఆడవేషము ధరించుకొని అల్లిరాని వేట మార్గం ఆడుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడ నీవు నిలబడు. ఎవరమ్మా, ఏంటి ఇలా ఎందుకు వచ్చావు? బాధపడుతున్నావు. మేము చేయవలసినది భీకరమైనటువంటి వేట మార్గము. మరి ఇందులో గానమో ఏదైనా తాకుతుంది ఏంటమ్మా అని నిన్ను అడుగుతుంది. అడిగినప్పుడు అమ్మా, నేను ఒక పేదరాలిని, నా భర్త నన్ను కొట్టాడు. నేను హస్తినాపురి పట్టణంలో ద్రౌపది వద్ద, ఆ రుక్మిణి వద్ద నేను సేవలు చేశాను. నేను ఒక దాసి సేవకురాలిని, నీకు సేవ చేస్తూ నీ వద్ద గడుపుతాను అని ఆ అమ్మాయితో మాట్లాడు. మరొకవేళ మాట్లాడినట్టయితే నీ కులమేమంటుంది? నీ కులమేమి అంటే సైరంధ్రి జాతి అని చెప్పు. నీ పేరేమని అడుగుతుంది? నీ పేరు అంటే నీ పేరు మారకుండా అర్జునమ్మ అని చెప్పు. అర్జునమ్మ నా పేరు అని మృదువుగా చెప్పు. ఒకవేళ నీకు పెళ్లి అయిందా కాలేదా అంటే ఏం చెప్పాలి బాబా? అంటే నాకు పెళ్లి అయ్యాది గాని నా భర్త నన్ను విడిచిపెట్టాడమ్మా. మరొకవేళ నీ భర్త పేరేమని అడుగుతుంది? భర్త పేరంటే ఏదైనా ఒక పేరు చెప్పవచ్చు కదా. శ్రీకృష్ణుడు అని చెప్తావా? నీ భర్త ఎవరంటే కృష్ణుడు అని చెప్తావా? అర్థం చేసుకుంటాము కానీ నా భర్త పేరు కృష్ణయ్య అంట. ఆ విధంగానే నీకు వచ్చినట్టు చెప్పుకొని కాస్త అక్కడ మాత్రము నీవు ఆ అమ్మాయి దగ్గర మగవాడిలా చేతలు చేయకు. ఇక అక్కడికి పోయినాక చూస్తేనే తెలుస్తుంది కదా. అమ్మాయిని చూస్తే అన్ని మానుకుంటుంది. దక్కవు మరి. కానీ అక్కడ ఉమ్మంటారు కానీ ఎప్పుడైనా నీ హృదయం నా యందు ఉండాలి బావా. సరే, నాకు ఈ అపాయం జరగకుండా చూడు బావా, నీ దండం పెడతా, నీ కాదు. సరే అర్జున, వెళ్ళు. నేను ఇక్కడికి తిరిగి వచ్చేదనక ఇంత దెబ్బ నాకు తగలకుండా అపాయం జరగకుండా తీసుకొచ్చావు. కానీ అక్కడ నీ నటన బాగుండాలి. నువ్వు చెప్పిందంతా నాకు హృదయం లేవు. అమ్మాయిని చూసి మరులు కొలిపి ఏదన్నా చేశావా? నిన్ను మాత్రం దక్కని. నన్ను కూడా ఏ ఉపాయన చేసి నన్ను కూడా నీవు అక్కడికి వెళ్తావా? నేను కూడా పోతా. మరి నీవు అక్కడికి వెళ్ళాలంటే ఈ అర్జునమ్మ వెంట ఒక ఆడి కుక్కగా నిన్ను మార్చుతాను. ఆడి కుక్క? అవును. ఒకవేళ నన్ను ఆడి కుక్కని చేసినావు అనుకో, మరి పోతా అంటే ఎన్నో మొగ కుక్కలు ఉంటాయి. ఊళ్ళో కుక్కలు బాగున్నాయి ఉంటాయి. మరి బండి డబ్బాలు గుడుసు డబ్బాలు లాగేసుకున్నట్టు అయితే కదా. అయితే మరి ఓర్చుకోవాలి. ఆయన ఆయమ్మని పడితే నేను కట్ట ఈయన నువ్వు ఎత్తుకున్న ముద్దలు అవుతుంది. చేస్తే మొగ కుక్కని చేయని దండం పెడతా. లేదు, నీ ఏమంటే వస్తా మొగ కుక్కని చేస్తే ఆడ కుక్కగానే మార్చుతా. బాగా గోసపడలేను నేను. మరైతే ఊరుకో. అంటే నీవు కూడా ఒక ఆడ రూపము ధరించుకొని అర్జునుడి వెంట వెళ్ళి. సరే అట్టయినా గోవిందో. సరే బావా. ఇప్పుడే మృగములను కల్పించాలి. ఓం క్లీం. ఇప్పుడే కోట్లాది మృగములు కల్పించి మధురాపురం పైకి పంపుతున్నారు. కాకులు, మల్లారెడ్డి, పుల్లారెడ్డి, రాజిరెడ్డి, నత్తి గోపాలు, నత్తి గోపాలుగా మీరు. మరి అందుకే నేను పిలుస్తాను. నువ్వు ఎక్కడ పోయినవరా? బాగా బలం వచ్చి ఎక్కడ పడ్డా తినుకుంటా నన్ను తినకుండా. అందుకని నత్తి గోపాలు ఎడిపోయానని అందుకే పిలుస్తాను రా గాడి. నువ్వేం నువ్వు అదే చెప్తారా? ఎట్లా పాడైంది ముట్టడ నువ్వు అదే చెప్తానని నీతో అంటున్నా. నక్కతోన్నా చేను వేస్తే నక్కల పాదాయే, నక్కతోన్నా చేను వేస్తే రాబోయి బాబోయి రాజుబట్టి వెళ్దాము, రాబోయి బాబోయి.
ఏయ్. రేయ్, ఆ. నేను మొక్కజొన్న చేనేస్తే అడవి పందులు తగిలి మొత్తం తిన్నాయి బిడ్డ. ఇక పంట చేతికి రాలే, నేను డబ్బు ఎట్లా కట్టాలి, రకం ఎట్లా కట్టాలి బిడ్డ? మొక్కజొన్న సేనైతే అడవి పందులు వచ్చి మొత్తం రామచంద్ర రెడ్డిని అడుగు. ఓ రామచంద్రు, ఏం చేనేసినావు వాయిదాల చిరంజీవి? నేను వేసిన చేను పేరు చెప్పాలనా? ఏం చేసినావు? అర్మాన్ సామాసేనని వేస్తే నచ్చి గోపాల్ ఒక్కడి కొట్టమని నేను సరేగా నచ్చగోపాలు, నేను సామసేనేసిన బిడ్డ. సామసేనేస్తే మంచిగా మన 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 మంచిగా పెరిగింది. ధనదాన్ని చెప్పు నాకు. చేస్తే ములముల అన్నదట. ములముల మంచిగా పెరుగుతుంది. ఈ నచ్చితో పెట్టుకున్నాడు పైరు పెరిగింది మంచిగా. సగ పైరు పెరిగి కంకి పెట్టింది. ఎలా పెట్టింది? పెరిగింది మరి మొద్దు భూమిలో పెడితేనే పెరిగింది. కంకి కర్రకు పెట్టిందిరా. మరి అట్లా కంకి పెట్టిందండి, ఎవరైనా పెట్టినా నేను అనుకున్నా. అయితే ఆ కంకి తయారడానికి ఏం చేసినాయి కదంటే సీమలు ఎక్కడి నుంచి వచ్చినాయో ఆ సీమలు వచ్చి విద్య చేనంతా పాడు చేసినాయి. మరి ఇప్పుడు నీకు రకం ఎట్లా కడతాం? ఒక్క గింజ లేదు, ఏంటి మట్టిగా కంకులు దాని పరమిదిన పోతే ఆ పంట పాడైపోయి ఇప్పుడు రకం ఎట్లా కట్టాలి? అంతేనా? ఆ అల్లినాడు దొరసానికి మనం నీ చేను పాడైపోయింది. అరే ఎవరు నచ్చిగోపా, నీ చేను పేరు చెప్పు. నువ్వేం వేసినవరా? మంచి చేను వేసినావు. పాపడాల సేనేస్తే పొలగల్ల పాలాలే, పాపడాల పొలగల్ల పాలాయే, పాపడాల సేనేస్తే పొలపాల తిరుటాయే, పుర్ర పుర్ర ఎరుడాయే. పాపడాల చేను వేసినారు, మొక్కజొన్న చేను, పెసరు చేను, నువ్వులు, ఇప్పుడు పచ్చోన్నలు గిట్టేస్తారు. కానీ పాపడాల చేను పడేసిండ్రు. ఇది నా మేనత్త బిడ్డని మేనత్త బిడ్డని ఇచ్చింది. మేనత్త బిడ్డనిస్తే మా మామ నాకు పెళ్ళైన నెల రోజులకి చచ్చిపోయిన వాడు. ఏది మీ మామ? మా మామ చచ్చిపోయినాక కట్నం ఇవ్వలే నాకు. కట్నం ఇవ్వకపోతే మా అత్త ఒక గుంట. మీ అత్తది గుంట? గుంట అంటే భూమి పంట గుంట వచ్చింది. గుంట వచ్చి అది ఎక్కడ మంచి నడిపోల తండ్రి ఉన్నది. బోర్ల సాగు అది అన్ని తుమ్మలు అవి మొలిచి అంత కంపలు దొరబడి మొత్తం ఆగబాగా ఉంటే పుక్కు తీసుకొని మొత్తం ఊడబిక్కిన బండలు ఊడబిక్కినాక మళ్ళా నేను సాగు చేసి అక్కడ వేసిన బిడ్డ పాపడాలు అక్కడనే పడి ఉన్నది. ఒకటి గవర్నమెంట్ పడి పడ్డది. పడేవరకల్లా అక్కడ గవర్నమెంట్ పడి పడుతుంది. పంట అప్పుడు పోరగాలు వంట మెల్ల దొండికి వచ్చినప్పుడు దానికి ఎనుగు లేదు, ఎవలేదు. అందులో అని మొత్తం పడిన పదని ముక్కుకుంటా అక్కడనే పుర్ర వేసుకుంటా పోయింది. మనం ఎట్లా కట్టాలి? నువ్వు కూడా చెడిపోయినావుగా. నేను కూడా అంత కాదు కానీ మనం రాణి దగ్గరికి పోయి మొర చెప్పుకొని మనం రకాలు కట్టద్దని వాళ్ళని బతిలు ఆడుకుంటాం. పార్థివ మగ మోసం వచ్చే పార్థివ మోసం వచ్చే పార్థివ తరా తరా చంద్రములు తిరా తిరా లేచిపోయే
తరాతరా జంతువులు బిరా బిరా మేసిపోయే మీకు ఇచ్చేడు కలిగే నాటికైన నేరవు మీకు ఇచ్చేడు అమ్మా మాకు బాధొచ్చాయి మృగములు ఎక్కువై మా పంటలు మా పైర్లని పాడు చేసినాయి మీకు కట్టే రకము కట్టాలంటే ₹1 మా వద్ద లేదు, మేము కట్టలేము, మమ్మల్ని రక్షించు తల్లి. మీరు వేసుకున్న పంటల పైర్లన్నీ కూడా అనేక మృగములు వచ్చి అట్టి పంటలు కూడా నాశనం చేసి వెళ్ళిపోయారు. మళ్ళారండి మాకు జరిగిన బాధలు చెప్పుకోవాలంటే నేను చెప్పినా కదా నేనెందుకు వచ్చినట్టు చేను పాడు కాలేదు అయింది చెప్పు మీ అత్తిచ్చింది ఆ కుంటలో అడుగుంటాను నేను చెప్పు ఆర్వాణి నాటికైన మిత్తితోళ్ళ పన్ను కడతాం కానీ మేము బ్రతకలేము. అవ్వ మా కరువు వచ్చి ఇన్ని బియ్యం ఇప్పి ఇన్ని దొండలు పన్ను వండుకొని తింటాం. అదో పంటలు పైర్లు ఎలా పాడైనాయి అంటే కొద్దిగా నటుకుందా చెప్పిన కదా మృగాలు వచ్చి మేసిపోయినాయి. ఏ మృగాలంటే నీకేమే గంట బేరుండ అయితే మేము వేసిన మొక్కల చేనులు మాకు సారి మొక్కల చేనులు, సామ చేనులు, శనగ చేనులు, ఇటువంటి వరి పంటలు సకల సమస్త పంటలని ఆడవి అంటే సింహాలు, శరభాలు, మృగాలు, వ్యాఘ్రాలు, భల్లూకాలు, సకల సమస్త మృగ జాతులు వచ్చి కోడల గుంపులు దొరికేసి మా పంటలు పాడి చేసి మా యొక్క కావలసిన మాకు ఆధారమంతా ఆగమాగం చేసి మాకు గతి గావించి మాకు రక్షణ మీరే కలుగుతాయి. ప్రజలు చల్లగుంటే ప్రభువు కూడా చల్లగానే ఉంటారు. మీరు కూడా చల్లగుంటే మేము చల్లగా ఉంటాము. ఎప్పుడైతే మీరు పంటల పైర్లన్నీ ఇక భూమిని సేద్యము చేసి పంటల పైర్లు ఇప్పుడే మేము మా మహారాణి నేను మా సైన్యముతోని హట్టి మృగములు ఉంచడానికి మా సైన్య సమేతం వెళ్ళి ఇక మేము మిమ్మల్ని కాపాడుతాము. కానీ తినడానికి తిండి లేదు, మీకు కరువు బత్తాలు కూడా ఇస్తున్నాము. విన్నావా మచిల్లి ఈ సైన్యానికి కూడా ఇక ఈ రోజు నుండి కరువు బత్తాలు ఇవ్వండి. కరువు బత్తాలు ప్రజలందరూ చల్లగా ఉండాలి. ప్రపంచానికి దీని పంపకు, మమ్మల్ని లంచాలు అడుగుతాడు, మందు దొంగ కాదు. నేను రుణమాఫీ గురించి కూడా మీతో మాట్లాడేదా తల్లి? అవును, అందు గురించి వీలేమంటున్నారు కదా, మహారాణి దగ్గర ఇంకెక్కువ దగ్గర మెచ్చుకొని ఉంటాను, నువ్వు బయటికి వెళ్ళాలి, ఆమెకు సమాధానం మేము చెప్తాను. వాళ్ళు కాదురా,
2 లక్షల రుణమాఫీ కూడా చేస్తున్నాము అవును మీకు. వెళ్ళండి. ఇదిగో నీకు టెన్షన్ పైసలు వస్తాయట. వస్తాయి. ఆ టెన్షన్ పైసలు పట్టుకొని బ్రాండ్ షాప్ అదే టెన్షన్ తాత నీకు టెన్షన్ వస్తుందా నెలకు వస్తాను. ఎందుకో వస్తే బ్రాండ్ షాప్ దగ్గర ఎందుకు అయి అక్కడ చూసుకుందాం తాత. నా పెళ్ళం తమ్ముడు ఏం చక్కగా కూడా తాత నీకు చెంపలు వదిలికిస్తాయి, నిన్ను చూసి బాల ఎక్కువ వస్తుంది, బొర్ర తక్కువ అవుతుంది. నడిపించే నడిపి చూడు కాపులు, వాళ్ళ మొర వింటూ వాళ్ళ మొరంటే విన్నావే కానీ ఇక ఈ సమయం బాగుంది. ఇప్పుడే మహారాణి అయినా హట్టి అల్లిరాజు వద్దకు వెళ్ళి వీళ్ళ కష్ట నష్టాలు కూడా మా మహారాణితో చెప్పి సైన్యముతోని హట్టి కీకారమైన అనంతపుర ప్రదేశం వెళ్ళి ఒక్కొక్క మృగమ్మను కూడా ఇక చంపవలసింది.